హలో అందరికీ వెల్కమ్ టు హౌస్ ఆఫ్ వస్దా పవన్ కుమార్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ విత్ వెజిటేబుల్ రైస్ అండి. యాక్చువల్లీ నార్మల్గా నాన్ వెజ్ తినే రోజుల్లో ఎవరైనా గెస్ట్లు వస్తే ఈజీగా స్పెషల్స్ ఏం చేయాలని ఈజీగా అర్థమైపోతుంది. బట్ నాన్ వెజ్ తినని రోజులు అంటే శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలాంటి రోజుల్లో గెస్ట్లు వచ్చినారనుకోండి ఏం చేయాలి అనేది చాలామందికి తెలియదు. యాక్చువల్లీ నేను కూడా అదే స్టేజ్లో ఉన్నింటి. సడన్గా ఈ రెసిపీ గుర్తొచ్చేసి కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా అని గుర్తొచ్చి చేస్తున్నాను. ఈ కాంబినేషన్ చేయడం ఏమో కానీ చేసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేశాను. ఈ పాటికి మీకు అర్థమైపోవాలి. యాక్చువల్లీ ఇట్లా ఫ్రై చేసుకోవడానికి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. తర్వాత వెనక్కి వేసి మరీ 1 స్పూన్ ఆయిల్తో ఇలా ఫ్రై చేసేసుకున్నాను. వీడియో కూడా ముందుగా అనుకొని షూట్ చేసుకోలేదండి. అప్పటికప్పుడు సడన్గా చేసేసుకున్నాను. అందుకే కొంచెం ఆత్రంగా చేశాను. వీడియోస్లో కూడా కొన్ని మిస్టేక్స్ అనేటివి చేశాను. గెస్ట్లు వచ్చారు ఇంటికి, తర్వాత ఆఫీస్ వర్క్ ఒకటి ఉంది, తర్వాత ఇంకా ఏదైనా స్పెషల్గా చేయాలి అనే ఉద్దేశానికి కొంచెం అప్పటికప్పుడు అనుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని చేశాను అనమాట ఈ వంట. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చిందండి, బాగా నచ్చేసింది నాకైతే. దట్టు ఇంకోటి ఏమంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉండడంతో వాళ్ళకి సపరేట్గా చేయాలి కారం లేకోకుండా. ఇలా చాలా విషయాలు మైండ్లో రన్ అవుతున్నప్పుడు కొంచెం చిన్న మిస్టేక్స్ అనేటివి జరుగుతుంటాయి. అందుకే స్టార్టింగ్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి దాని తర్వాత ఇంకా కొన్ని మిస్టేక్స్ చేశాను. ఆ వీడియో వచ్చినప్పుడు నేను మీకు చెప్తూ ఉంటాను. ఫస్ట్ అయితే నేను గుత్తి వంకాయకి మసాలాస్ అన్నీ వీడియోలో చూపించిన మసాలా అన్నీ మిక్సీ పట్టేసుకొని ఇలా వంకాయలో పెట్టేసుకున్నాను అనమాట. వంకాయలో పెట్టేసుకొని పోపు పెట్టేసుకొని పోపులోకి వేసేసుకున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే గ్రేవీ ఎక్కువగా కావాలి అనేసి. గ్రేవీ అంటే నార్మల్గా కొంతమంది వంకాయ తినని వాళ్ళు అట్లీస్ట్ గ్రేవీతో అడ్జస్ట్ అవుతారు అనే ఉద్దేశానికి నేను గ్రేవీతో చేస్తాను. ఇంకొకటి నేను కుక్కర్లోనే ఎందుకు వంకాయ చేస్తాను అంటే వెడల్పాటి పాత్రలో అయితే వంకాయ కొంచెం బాగా ఉడుకుతుంది. బట్ నా దగ్గర అంత వెడల్పాటి పాత్రలు లేవు అనే ఉద్దేశానికి నేను ఇలా కుక్కర్లో చేశాను. కుక్కర్లో అయితే అట్లీస్ట్ ప్రెజర్కి ఉడుకుతుంది అనే ఉద్దేశానికి నేను కుక్కర్లోనే పెట్టేస్తాను. వంకాయ బాగా ఉడికితే కొంచెం టేస్ట్ ఉంటుంది కదా అనేసి. అదేంటక్క మొన్న బిర్యానీ కోసమని గిన్నె తీసుకున్నావు కదా, దాన్నేం చేస్తావు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఆ గిన్నెలో వెజిటేబుల్ రైస్ చేద్దాము అనేసి పక్కన పెట్టేశాను. అందుకే ఇంకా నేను ఆ గిన్నెలో అనేది చెయ్యాలి అనుకోవట్లేదు. ఇప్పుడు మన రైస్కి అయితే ఈ గిన్నె తీసుకున్నాను. ఇప్పటివరకు వీడియోలో చూపించలేదు అనుకుంటా. నేను ఈ గిన్నెని 3 లీటర్స్ ఉంది అనే కెపాసిటీతో తీసుకున్నాను. బట్ వెయిట్ మాత్రం 1/2 kg పైన ఉందండి ఈ గిన్నె. చాలా బాగుంది. ఎవరికైనా కానీ ఒక 5 మెంబర్స్ దాకా వంట చేయగలిగే విధంగా ఉంది ఈ గిన్నె. బిర్యానీ చేయడానికి కానీ ఏదైనా వెజిటేబుల్ రైస్ ఇలా చేయడానికి వెడల్పుగా ఉంది. ఫస్ట్ టైం నేను ఈ గిన్నె 500 రూపీస్లోనే తీసుకున్నాను. ఎవరికైనా లింక్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, వెళ్ళి చెక్ చేయండి. మీషోలోనే తీసుకున్నాను. నేను వెజిటేబుల్ రైస్లోకి ఈ పేస్ట్ని కూడా వేస్తాను. ఈ పేస్ట్ ఏమంటే కొబ్బరి, తెల్లగడ్డలు 2 వేసి పేస్ట్ చేసుకొని వేసుకుంటాను. ఎందుకంటే చాలామంది కొబ్బరి యూస్ చేయరు, ఓన్లీ ధనియాల పొడి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ మాత్రమే వాడతారు. బట్ నేనైతే కొబ్బరి కూడా వేస్తాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అనే ఉద్దేశానికి. చికెన్లో కూడా చాలామంది కొబ్బరి యూస్ చేయరు. అది నేను చాలా వీడియోస్లో చూశాను, చాలామంది చెప్తున్నా కూడా విన్నాను. నేను కొబ్బరి వేస్తే తినను ఇలాంటివి. బట్ కొబ్బరి నేనైతే చికెన్లో కూడా వేస్తాను, కొంచెం గ్రేవీ వస్తుందనే ఉద్దేశానికి చికెన్లో కొబ్బరి కూడా వేస్తాను. ఇంకా ఇటు సైడ్ అయితే మన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. దాని తర్వాత ఇది వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను. ఎందుకు వెజిటేబుల్ రైస్ స్టార్టింగ్లో మీరు ఇక అబ్జర్వ్ చేసినట్టయితే పోపులోకి నేను వెజిటేబుల్స్ వేయలేదు, వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు వేసేసాను. మర్చిపోయాను, ఎందుకంటే ఒక సైడ్ ఉండిపోయినాయి అవి, నేను అబ్జర్వ్ చేసుకోలేదు. కట్ చేసి అయితే దగ్గర పెట్టుకున్నాను కానీ అబ్జర్వ్ చేసుకోలేదు. తర్వాత చూసినాను, అయ్యో వెజిటేబుల్స్ వేయలేదు అని. తర్వాత వేసేసాను. ఇంకోటి ఏమంటే రాజ్మా కూడా సోక్ చేసి పెట్టాను, రాజ్మా కూడా వేయలేకపోయినాను. తర్వాత తినేదంతా అయిపోయిన తర్వాత పాత్రలు కడిగేటప్పుడు చూశాను రాజ్మా సోక్ చేసిండేటివి. అయ్యో అనేసి మళ్ళీ వాటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నెక్స్ట్ టైం చేస్తే ఎప్పుడైనా మళ్ళీ వెజిటేబుల్ రైస్ కానీ ఏదైనా ఇలా పలావ్ కానీ చేస్తే కన్నా రాజ్మా వెయ్యాలి. 2-3 డేస్లో ఎప్పుడైనా మరీ చేయాలన్నమాట. రాజ్మా సోక్ చేసినందుకైనా మరీ చేయాల్సి వస్తుంది. ఇంకా వెజిటేబుల్ రైస్ రెడీ అయిపోయింది, గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా వచ్చింది. వచ్చిన గెస్ట్లు కూడా చాలా బాగుంది అనే చెప్పారు. మన వంట టేస్ట్ చేసిన తర్వాత బాగుంది అని చెప్తే వచ్చిన ఆనందమే వేరు కదా. అసలు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇదండి సంగతి. నచ్చితే లైక్ ఇవ్వండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.